సో ఉసోప్ కోపంగా అక్కడ నుండి వెళ్లిపోగానే లూఫీకి కూడా కోపం వచ్చి క్లహడోర్ ని తిడతాడు. సో క్లహడోర్ అందరినీ బయటికి వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత క్లహడోర్ ఫుడ్ ని తీసుకొని కాయా రూమ్ కి వెళ్తాడు. కాయా చాలా బాధగా కూర్చొని ఉంటుంది. క్లహడోర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఉసోప్ ని అవమానించినందుకు క్లహడోర్ కాయాని ఫుడ్ తినమని అడిగితే తను తినదు. కాయా క్లహడోర్ ని ఎందుకని ఉసోప్ ని అవమానించావని అడుగుతుంది. దానికి క్లహడోర్ 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను ఒక షిప్ లో నుండి బయట తరిమేసిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక ఈ ఊరికి వచ్చాను. నా దగ్గర ఆ టైంలో డబ్బులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న నన్ను కాపాడి నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. నీ ఫ్రెండ్స్ తో ఇంటర్ఫియర్ అవడం నా తప్పే. కానీ ఉసోప్ గురించి ఊర్లో అందరూ చాలా చెడ్డగా మాట్లాడుకుంటారు. పొరపాటున నీకేమన్నా అయితే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేను అని బాధపడతాడు. కాయా తను చెప్పింది విని క్లహడోర్ ని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఉసోప్ నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడు కాదు మంచివాడే అని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ క్లహడోర్ వినకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకో పక్క జోరో నామి అండ్ ఇద్దరు పిల్లలు కూర్చొని ఉంటారు. ఎందుకంటే ఉసోప్ ఫాస్ట్ గా వెళ్లిపోయేసరికి లూఫీ తనను వెతుక్కుంటూ వెళ్లిపోయి ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో వీళ్ళకి తెలియదు అనమాట. సో వీళ్ళు అక్కడ కూర్చొని ఉండగా తమనేకి పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి ఒక విచిత్రమైన మనిషి వెనక్కి నడుచుకుంటూ ఈ వైపే వస్తున్నాడు అని చెప్తాడు. అలా వెనక్కి నడుస్తుంది ఎవడంటే హిప్నోటిస్ట్ జాంగో. వాడు రాగానే తన స్కిల్స్ ని చూపియాలి అని ముందరున్న పిల్లల్ని హిప్నటైజ్ చేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తాడు. అన్నట్టుగానే వాళ్ళని పడుకోబెట్టి వీడు కూడా పడుకుంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళని హిప్నటైజ్ చేసేటప్పుడు వీడే హిప్నటైజ్ చేసుకొని ఉంటాడు. అదనమాట జాంగో పవర్. ఇంకో పక్క ఉసోప్ విలేజ్ కి దూరంగా ఒక సముద్రం ఒడ్డున కూర్చొని ఉంటే లూఫీ తన దగ్గరికి వెళ్తాడు. ఉసోప్ క్లహడోర్ తో గొడవ పడినప్పుడు లూఫీకి ఉసోప్ యాసోప్ వాళ్ళ కొడుకు అని అర్థమవుతుంది. సో పరిగెట్టుకుంటూ వెళ్లి ఉసోప్ ని కలిసి ఉసోప్ వాళ్ళ నాన్న తనకి తెలుసు అని చెప్తాడు. ఉసోప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న గురించి అడగడం స్టార్ట్ చేస్తాడు. సో లూఫీ యాసోప్ రెడ్ హెయిర్ పైరేట్స్ లో ఒక క్రూ మెంబర్ అని అండ్ తను టార్గెట్స్ ని ఈజీగా షూట్ చేయగలడని అండ్ మొత్తం క్రూ లో తనకంటే బాగా ఏం చేయగలిగేవాడు లేడు అని చెప్తాడు. ఉసోప్ వాళ్ళ నాన్న ది గ్రేట్ రెడ్ హెయిర్ పైరేట్స్ లో ఒక క్రూ మెంబర్ అని తెలుసుకొని ఉసోప్ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు కూర్చున్న కొండ పైన నుండి లూఫీ ఇద్దరిని గమనిస్తాడు. వాళ్ళెవరో కాదు, ఒకరు జాంగో, ఇంకోరు క్లహడోర్. క్లహడోర్ ని జాంగో కురో అని పిలుస్తాడు. నార్మల్ గా కురో అనేవాడు ఒక పైరేట్. క్లహడోర్ జాంగోని నేను 3 ఏళ్ల క్రితమే ఆ పేరుని వదిలేశాను, నన్ను కురో అని పిలవద్దు అని చెప్తాడు. అండ్ జాంగోతో కాయాని చంపడానికి అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయా అని అడుగుతాడు. మీరు విన్నది నిజమే, క్లహడోర్ కాయాని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మాట వినగానే లూఫీ అండ్ ఉసోప్ ఇద్దరు షాక్ అవుతారు. యాక్చువల్ గా క్లహడోర్ కాయా వాళ్ళ దగ్గర పనోడిగా జాయిన్ అవ్వక ముందు క్లహడోర్ బ్లాక్ క్యాట్ పైరేట్స్ కి కెప్టెన్ గా ఉండేవాడు. తనందరూ 100 ప్లాన్స్ కురో అని పిలిచేవాళ్ళు. తను కేర్ఫుల్ గా ప్లాన్ చేసి దొంగతనాలు చేయడంలో తోపు అనమాట. ఇలా దొంగతనాలు చేస్తూ ఉన్న కురోకి ఈ పైరేట్ లైఫ్ అనేది విసుగును తెప్పిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనని పట్టుకోవడానికి ఎప్పుడు మరీన్స్ ఫాలో అవుతూనే ఉంటారు. సో తనకి ఇది నచ్చదనమాట. సో ఒక రోజు మరీన్స్ కురో వాళ్ళ షిప్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే మొత్తం షిప్ తో అటాక్ చేయకుండా చిన్న బోట్ వేసుకొని మరీన్ షిప్ లోకి వెళ్లి లోపల ఉండే వాళ్ళందరినీ చంపేస్తాడు. ఒక్కడిని తప్ప. వాడే కెప్టెన్ మోర్గన్. వాడి జాన్ని డ్యామేజ్ చేసింది ఎవరో కాదు, కురోనే. సో ఆ మరీన్ షిప్ లో ఉండే వాళ్ళందరినీ చంపేసి మోర్గన్ ని మాత్రమే వదిలి తనని జాంగో దగ్గర హిప్నటైజ్ చేయిస్తాడు. మోర్గన్ కురోని పట్టుకున్నట్టు. బట్ అక్కడ ఉన్నది రియల్ కురో కాదు, తనలాగా కనిపించే ఒక డూప్లికేట్. జాంగో దగ్గర వాడిని కూడా హిప్నటైజ్ చేయించుంటారనమాట, తనే కురో అని అందరికీ చెప్పడానికి. సో వాళ్ళిద్దరిని హిప్నటైజ్ చేసిన తర్వాత ఆ షిప్ ను పంపించేస్తారు. ఎందుకంటే మరీన్స్ గనక ఆ ఫేక్ కురోని చంపేస్తే తర్వాత ప్రపంచమంతా కురో చనిపోయాడని నమ్ముతుంది. అండ్ ఈ రియల్ కురో తనకి నచ్చినట్టు సుఖంగా బ్రతకచ్చు. సో ఇది ప్లాన్ లో ఫస్ట్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్ ఏంటంటే తన ఒక వెల్తీ ఫ్యామిలీని వెతకడం. అలా వెతుక్కుంటూ సిరప్ విలేజ్ కి వచ్చి ఉంటాడు. కాయా వాళ్ళ పేరెంట్స్ కురోని నమ్మి తనని పనిలో పెట్టుకున్న తర్వాత కురో తన పేరుని క్లహడోర్ గా మార్చుకొని ఒక లాయల్ పనివాడిలాగా యాక్ట్ చేస్తాడు. క్లహడోర్ కాయా వాళ్ళ పేరెంట్స్ ని చంపేద్దాం అనుకునే లోపలే వాళ్ళే యాక్సిడెంట్ లో చనిపోతారు. సో తన ప్లాన్ లో ఫస్ట్ పార్ట్ వర్కౌట్ అయిపోయింది. తన సెకండ్ ప్లాన్ ఏంటంటే జాంగో చేతిలో కాయాని హిప్నటైజ్ చేయించి తన ఆస్తి మొత్తం క్లహడోర్ కి ఇస్తున్నట్టు ఒక పేపర్ లో రాయించి ఆ తర్వాత కాయాని చంపేయాలి అనుకుంటాడు. నార్మల్ గానే చంపేసి తన ఆస్తి అంతా లాక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ కురోకి అది ఇష్టం లేదు. ఒకవేళ తనే చంపేసినట్టు మరీన్స్ కి తెలిస్తే తను ఫస్ట్ చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది. తను మళ్ళీ ప్రశాంతత కోల్పోతాడు. ఒకవేళ గనక కాయా చనిపోయే ముందు నా ఆస్తి అంతా క్లహడోర్ కే సొంతం అని రాస్తే సిరప్ విలేజ్ లో ఉండే వాళ్ళకి ఎటువంటి అనుమానం రాదు. ఎందుకంటే తను 3 ఏళ్లు లాయల్ గా సర్వ్ చేశాడు కాబట్టి. ఆ తర్వాత తనే కాయా ఆస్తి మొత్తాన్ని సొంతం చేసుకుని తన మిగతా జీవితాన్ని సుఖంగా గడపాలనుకుంటాడు. సో ఇదన్నమాట ప్లాన్. ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి జుంగో సిరప్ విలేజ్ కి వచ్చి ఉంటాడు. సో వీళ్ళ ప్లాన్ మొత్తాన్ని లూఫీ అండ్ ఉసోప్ ఇద్దరు వినేస్తారు. ఉసోప్ కాయాకి ఏమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. లూఫీ పైకి లేచి కోపంగా మీకెంత ధైర్యం ఉంటే కాయాని ముట్టుకోవాలనుకుంటారు అని జాంగో అండ్ క్లహడోర్ మీద అరుస్తాడు. ఉసోప్ లూఫీని కిందకి లాగడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ లోపలే క్లహడోర్ వాళ్ళిద్దరిని చూసేస్తాడు. జాంగో లూఫీ అండ్ ఉసోప్ ని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తే ఉసోప్ భయంతో వెనక్కి తిరిగేస్తాడు. బట్ మన సైంటిస్ట్ లూఫీ ఇదేదో బాగుందే అన్నట్టు ఆ వీల్ ని చూస్తూ ఉండడం వల్ల తను హిప్నటైజ్ అయ్యి కొండపై నుండి కింద పడతాడు. అంత హైట్ నుండి కింద పడడం వల్ల కురో, జాంగో అండ్ ఉసోప్ లూఫీ చనిపోయాడని ఫిక్స్ అయిపోతారు. ఉసోప్ మిగిలిపోయాడు కాబట్టి తనను కూడా చంపేనా అని జుంగో కురోని అడిగితే
కూరో వద్దని చెప్తాడు. ఎందుకంటే ఒకవేళ ఊసోప్ వెళ్లి కూరో కాయాని చంపడానికి ట్రై చేస్తున్నాడు అని ఎవరికి చెప్పినా వాళ్ళు నమ్మరు. సో కూరో జాంగోతో నువ్వు వాడిని పట్టించుకోవద్దు, రేపు మన పైరేట్స్ తో ఈ ఊరిని అటాక్ చేయించు, ఊరంతా అటాక్ లో ఉన్నప్పుడు కాయా మీద కూడా అటాక్ జరిగి యాక్సిడెంటల్ గా చనిపోయినట్టు చూపిద్దాం, తనని హిప్నటైజ్ చేయడం వల్ల తన ఆస్తి అంతా నా పేరు మీద రాస్తుంది కాబట్టి ఈ విలేజర్స్ కి ఎప్పటికీ డౌట్ రాదు అని చెప్తాడు. సో ఊసోప్ కాయాని కాపాడుకోవాలి అని తను నార్మల్ గా ఎలాగైతే పైరేట్స్ వస్తున్నారో అని అరిచేవాడు, సేమ్ అలాగే వెళ్లి పైరేట్స్ వస్తున్నారో అని అరిచి రేపు పైరేట్స్ మన మీద అటాక్ చేయబోతున్నారు అని చెప్తాడు. తను చాలా సార్లు ఇలాగే మోసం చేశాడు కాబట్టి తను నిజం చెప్తున్నప్పటికీ మోసం చేస్తున్నాడేమో అనుకుని విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ తనని తిట్టి తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఉసోప్ అలా టెన్షన్ గా ఉండేసరికి లూఫీ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తే ఒక కొండ కింద పడి ఉండడం చూసి లూఫీని మాట్లాడిస్తే తను విన్నదంతా వీళ్ళకి చెప్తాడు. ఉసోప్ ఎందుకు అలా టెన్షన్ పడుతూ వెళ్ళాడో వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఇంకో పక్క విలేజ్ లో ఉన్న వాళ్ళు ఉసోప్ ని ఎలాగో నమ్మడం లేదు కాబట్టి అట్లీస్ట్ కాయాని కాపాడుకోవాలి అనుకుని సెక్యూరిటీ ఉన్న వాళ్ళని దాటుకొని ఉసోప్ కాయాని కలుస్తాడు. ఆ తర్వాత క్లహడోర్ ఒక పైరేట్ అని తను కాయాని చంపి తన డబ్బు మొత్తాన్ని కొట్టేయాలని ట్రై చేస్తున్న విషయం చెప్తాడు. ఉసోప్ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో కాయాకి అర్థం కాదు. ఉసోప్ ఏమో కాయాని ఎలాగైనా అక్కడి నుండి తప్పించాలి అనుకుంటాడు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని కాయాని అడిగితే కాయా ఉసోప్ తో నువ్వు ఇప్పటి వరకు సముద్రంలో చేశా అన్న ప్రతి ఒక్క అబద్ధాన్ని నేను నమ్మాను, కానీ క్లహడోర్ మీద అబద్ధాలు చెప్తావని నేను ఎప్పటికీ అనుకోలేదు, నువ్వు ఇంత దారుణమైన మనిషి అని నేను అనుకోలేదు. అంటే ఇన్ని రోజులు క్లహడోర్ చెప్పింది నిజమే అని కాయా ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఈ లోపలే సెక్యూరిటీ వాళ్ళు ఉసోప్ ని పట్టుకుంటారు. ఉసోప్ వాళ్ళిద్దరితో ఫైట్ చేసి ఇద్దరిని పడగొడతాడు. కానీ ఈ లోపలే ఉసోప్ ని వెతుక్కుంటూ ఆ విలేజ్ వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. ఉసోప్ కాయాని బలవంతంగా లాక్కెళ్లడానికి ట్రై చేస్తాడు. ఉసోప్ కాయాని గాయపరచడానికి ట్రై చేస్తున్నాడేమో అనుకుని మేరీ ఉసోప్ ని గన్ తో కాలుస్తాడు. దానివల్ల తన చెయ్యి ఇంజ్యూర్ అవుతుంది. ఉసోప్ అక్కడ నుండి ఏడుస్తూ పారిపోతాడు. ఉసోప్ ని పట్టుకోవడానికి ఆ విలేజర్స్ కూడా తన వెనకాల పరిగెడతారు. ఉసోప్ ఏం చేయలేక ఆ ఊరు బయటకు వచ్చేసేసరికి లూఫీ అండ్ మిగతా గ్యాంగ్ కనిపిస్తారు. ఊర్లో వాళ్ళందరూ ఉసోప్ ని నమ్మకపోవడం తనకి చాలా బాధ కలిగిస్తుంది. తను బాధపడుతూ ఉన్నప్పుడు లూఫీ అండ్ మిగతా గ్యాంగ్ తన దగ్గరకు వస్తారు. లూఫీ బ్రతుకుండడం ఉసోప్ నమ్మలేకపోతాడు. ఎందుకంటే నార్మల్ మనిషి ఎవరైనా అంత హైట్ నుండి పడితే ఖచ్చితంగా చచ్చిపోతారు. అండ్ లూఫీకి రబ్బర్ పవర్స్ ఉన్నాయనే విషయం ఉసోప్ కి తెలియదు కాబట్టి తను చాలా షాక్ అయి ఉంటాడు. ఉసోప్ గ్యాంగ్ లో ఉన్న ముగ్గురు పిల్లల్లో ఒక్కడు పైరేట్స్ మన విలేజ్ మీద అటాక్ చేయబోతున్నారంట కదా, మాకు లూఫీ మొత్తం చెప్పాడు, మనం అసలు వాడిని వదలకూడదు అని అంటాడు. బట్ ఉసోప్ సడన్ గా గట్టిగా నవ్వుతూ నేను ఎప్పట్లాగే ఈసారి కూడా మిమ్మల్ని మోసం చేశాను, పైరేట్స్ ఎవరు రావట్లేదు అని చెప్తాడు. ఉసోప్ మాటలు వినగానే ఆ ముగ్గురు పిల్లలు చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఉసోప్ ని కెప్టెన్ లాగా గౌరవిస్తారు. అలాంటి ఉసోప్ వాళ్ళని మోసం చేశాడనుకొని అండ్ దీనికి లూఫీ కూడా హెల్ప్ చేశాడనుకొని వాళ్ళు బాధగా ఉసోప్ మీద కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఉసోప్ ఎందుకు ఇలా చేశాడంటే రేపు పొద్దున్నే పైరేట్స్ తో ఖచ్చితంగా ఫైట్ చేయాలని ఉసోప్ కి తెలుసు. ఒకవేళ గనక ఆ పిల్లలకి అలా చెప్పకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఉసోప్ తో పాటు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళకి ఏం జరగకూడదని ఉసోప్ ఇలా చేస్తుంటాడు. సో ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఉసోప్ లూఫీ, నామి అండ్ జోరోతో నేను ఒకప్పుడు చెప్పిన అబద్ధాల వల్ల నన్ను ఇప్పుడు ఎవరూ నమ్మట్లేదు, వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా రేపు పైరేట్స్ విలేజ్ మీద అటాక్ చేస్తారనే విషయం మాత్రం నిజం. అందరూ నేను అబద్ధాలు చెప్పేవాడిని అనుకుంటున్నారు కదా, సరే అలాగే ఉండని, నేను ఆ పైరేట్స్ ఈ విలేజ్ మీద అటాక్ చేయకుండా కాపాడుకుంటాను. అలా కాపాడగలిగితే విలేజ్ వాళ్ళు అనుకున్నట్టే నేను చెప్పింది అబద్ధం అవుతుంది. నాకు దాంతో బాధ ఏమీ లేదు. వాళ్ళు నన్ను గన్ తో కాల్చినప్పటికీ, నన్ను కట్లతో కొట్టి తరిమేసినప్పటికీ నేను ఈ విలేజ్ లోనే పుట్టి పెరిగాను. నాకు ఈ విలేజ్ అంటే చాలా ఇష్టం. నేను ఈ విలేజ్ ని ఎలాగైనా కాపాడుకుంటాను అని ఏడుస్తాడు. ఉసోప్ అన్న మాటలు విని జోరో, లూఫీ అండ్ నామి కూడా తనకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే లిటరల్ గా ఉసోప్ కి భయంతో కాళ్ళు వణుకుతూ ఉంటాయి. అయినా గానీ మనోడు ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడు. వాళ్ళు ఉసోప్ ధైర్యాన్ని చూశారు కాబట్టి తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఫైట్ చేయడానికి అందరూ డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ డే పైరేట్స్ అటాక్ చేయకుండా ఉండడానికి ఉసోప్ ఒక ప్లాన్ ని సిద్ధం చేస్తాడు. ఎవరైనా సిరప్ విలేజ్ నుండి ఎంటర్ కావాలంటే వాళ్ళకి ఒక్క దారే ఉంటుంది, అదొక స్లోప్ అన్నమాట. ఒకవేళ గనక లూఫీ వాళ్ళు పైరేట్స్ ని ఆ స్లోప్ ఎక్కనీయకుండా చేస్తే ఖచ్చితంగా విలేజ్ ని కాపాడేసినట్టే. సో ఫైట్ కి రెడీ అయ్యే ముందు ఉసోప్ లూఫీ వాళ్ళ స్ట్రెంగ్స్ ని కనుక్కోవాలనుకుంటాడు. జోరో నేను దేన్నైనా కట్ చేయగలను అని చెప్తాడు. లూఫీ నేను స్ట్రెచ్ అవ్వగలను అని చెప్తాడు. అండ్ నామి ఏమో నేను దొంగతనం చేస్తాను అని చెప్తుంది. మరి నీదేంటి ఉసోప్ అని అడిగితే ఉసోప్ దాక్కోవడం అని చెప్తాడు. సో వీళ్ళు ఒక పక్క పైరేట్స్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకో పక్క అదే రోజు నైట్ కాయా ఇంట్లో మేరీకి అండ్ క్లహడోర్ కి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది. మేరీ క్లహడోర్ కి ఉసోప్ మ్యాన్షన్ లోపలికి ఎంటర్ అయ్యి కాయాని బలవంతంగా తీసుకెళ్లడానికి ట్రై చేసిన విషయం అండ్ క్లహడోర్ ఒక పైరేట్ అని తనతో చెప్పిన విషయం చెప్తాడు. క్లహడోర్ ఉసోప్ ఎప్పుడు చెప్పేది అబద్ధాలే కాబట్టి వాడిని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని క్లహడోర్ కమల్ హాసన్ యాక్టింగ్ చేస్తాడనమాట. ఆ తర్వాత మేరీ కాయా క్లహడోర్ కోసం తయారు చేయించిన స్పెక్స్ ని తనకిస్తాడు. క్లహడోర్ ఆ స్పెక్స్ ని తీసుకొని కింద పడేసి తొక్కి నాకు ఈ ప్రెజెంట్ కాదు, తన ఆస్తి మొత్తం కావాలి, ఎలాగో ఇంకొంచేపట్లో పైరేట్స్ ఈ ఊరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి నాకు ఇంకా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లహడోర్ మేరీని చంపేస్తాడు. ఇదంతా జరిగే టైంలో పాపం కాయా పడుకొని ఉంటుంది. సో మొత్తానికి మార్నింగ్ అవుతుంది. బ్లాక్ క్యాట్ పైరేట్స్ సిరప్ విలేజ్ మీద అటాక్ చేయడానికి రెడీ అయిపోతారు అండ్ జాంగో వాళ్ళని లీడ్ చేస్తాడు. ఇంకో పక్క ఉసోప్ వాళ్ళు పైరేట్స్ ని
ఆపడానికి ఒక ప్లాన్ ని వేసుంటారు. అదేంటంటే సిరప్ విలేజ్ లో ఎంటర్ అవ్వడానికి ఒకే ఒక స్లోప్ ఉంది కాబట్టి దాన్ని మొత్తం ఆయిల్ తో ఫిల్ చేస్తే పైరేట్స్ పైకి ఎక్కడానికి పాసిబిలిటీ ఉండదు. సో అలా వాళ్ళని ఆపచ్చు అని ఉసోప్ అనుకుంటాడు. అండ్ కొద్దిసేపట్లోనే మార్నింగ్ అవుతుంది. ఉసోప్, లూఫీ, నామి అండ్ జోరో బ్లాక్ క్యాట్ పైరేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ టైం రానే వచ్చింది. బ్లాక్ క్యాట్ పైరేట్స్ విలేజ్ లోకి ఎంటర్ అవుతారు. కానీ వచ్చింది ఉసోప్ అనుకున్న దారిలో కాదు. అదే ఊరికి నార్త్ సైడ్ ఇంకో దారి ఉంటుంది. సో బ్లాక్ క్యాట్ పైరేట్స్ నార్త్ డైరెక్షన్ నుండి విలేజ్ ని అటాక్ చేయాలనుకున్నారనమాట. సో మొత్తానికి వాళ్ళు అరుచుకుంటూ నార్త్ సైడ్ పోర్ట్ లో ఎంటర్ అవుతారు. వాళ్ళు అరిచిన అరుపులు నామికి వినిపిస్తాయి. నామి నార్త్ సైడ్ నుండి నాకు అరుపులు వినిపిస్తున్నాయి అనేసరికి ఉసోప్ కి నార్త్ సైడ్ ఇంకో దారి ఉంది కదా అని గుర్తొస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు చేసుకున్న ప్రిపరేషన్స్ అన్ని వేస్ట్ అనమాట. అండ్ వీళ్ళందరూ నార్త్ సైడ్ ఉండే స్లోప్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి 3 minutes పడుతుంది. సో ఎలాగోలా ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని లూఫీ పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. వెనకాలే ఉసోప్ కూడా. సడన్ గా నామికి వాళ్ళు బోట్స్ ని పార్క్ చేసింది నార్త్ సైడ్ అని గుర్తొస్తుంది. అండ్ అదే బోట్స్ లో వీళ్ళు బగ్గీ దగ్గర నుంచి దోచుకున్న ట్రెజర్ ఉంది. సో పానిక్ అయ్యి తను కూడా ఆ సైడ్ పరిగెడదాం అనుకునే టైంలో నామి కాలు స్లిప్ అవుతుంది. సో నామి ఎక్కడ పడిపోతాను అని జోరోను పట్టుకొని వెనక్కి లాగేసి తను ఆయిల్ నుండి తప్పించుకుంటుంది. జోరో ఆయిల్ లో జారి కిందకి వెళ్ళిపోతాడు. నామికి జోరో కంటే ట్రెజర్ ఇంపార్టెంట్ కాబట్టి తను జోరోకి సారీ చెప్పి తన ట్రెజర్ ని కాపాడుకోవడానికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. జోరోకి మాత్రం ఈసారి నామి కనిపిస్తే చంపేద్దామన్నంత కోపం వస్తుంది. సో జోరో అక్కడే మిగిలిపోతాడు. మిగతా ముగ్గురు నార్త్ సైడ్ ఉండే స్లోప్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తారు. బ్లాక్ క్యాట్ పైరేట్స్ ఆ స్లోప్ ని పూర్తిగా ఎక్కే లోపలే ఉసోప్ తన క్యాటపుల్ట్ ని యూజ్ చేసి ఆ పైరేట్స్ ని వెనక్కి తోస్తాడు. ఇంకో పక్క లూఫీ నార్త్ ఏ డైరెక్షన్ కూడా తెలియకుండా పోకిరిలో మహేష్ బాబు రేంజ్ లో పరిగెట్టుకుంటూ వెళ్తాడు. చూస్తే తన స్లోప్ దగ్గర కాకుండా విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకో పక్క జోరో ఆ ఆయిల్ ని దాటి స్లోప్ ని ఎక్కడానికి అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు. ఇంకో పక్క ఉసోప్ కి చచ్చిపోయేంత భయం వేస్తున్న బ్లాక్ క్యాట్ పైరేట్స్ మొత్తానికి ఎదురు నిల్చుంటాడు. తనకంటే ముందుగానే లూఫీ పరిగెట్టుకుంటూ వచ్చిన లూఫీ ఎందుకు అక్కడికి రాలేదో ఉసోప్ అర్థం కాదు. సో వాళ్ళు వచ్చేదాకా ఎలాగోలా వీళ్ళని ఆపాలి అని వాళ్ళకి అబద్ధాలు చెప్పి మాటల్లో పెట్టి టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈ లోపలే నామి కూడా అక్కడికి వచ్చేస్తుంది. సో వాళ్ళు టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థం చేసుకున్న జాంగో తన క్రూ మెంబర్స్ ని ఉసోప్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. ఉసోప్ తన దగ్గర ఉన్న స్పైక్స్ ని ఆ పైరేట్స్ మీద విసురుతాడు. నామి కూడా విసురుతుంది. కాకపోతే వాళ్ళ ముందర కాకుండా వాళ్ళ వెనకాల పడతాయి అనమాట. సో ఇప్పుడు ఉసోప్ వాళ్ళకి కూడా తప్పించుకోవడానికి దారి లేదు. ఇంకో పక్క జోరో ఆ ఆయిల్ ని దాటడానికి ట్రై చేసి నార్మల్ గా పరిగెడితే యూజ్ లేదని అర్థం చేసుకొని తన స్వాట్స్ ని యూజ్ చేసి మొత్తానికి ఆ స్లోప్ ని ఎక్కేస్తాడు. ఎక్కడం పెద్ద విషయం కాదు. జోరోకి ఇప్పుడు కోన్ బనేగా కరోర్పతిలో ₹1,00,00,000 క్వశ్చన్ ఏంటంటే నార్త్ డైరెక్షన్ ఎటువైపు అని. లూఫీనే డైరెక్షన్స్ లో వర్స్ట్ అంటే జోరో ఆ స్కూల్ కి ప్రిన్సిపల్ అనమాట. సో వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకో పక్క లూఫీ నార్త్ కోసం వెతుకుతూ దారే తప్పిపోయి ఉంటాడు. పాపం ఉసోప్ వాళ్ళేమో వాళ్ళ వల్ల అయినంత ఆ బ్లాక్ క్యాట్ పైరేట్స్ ని ఆపుతూ ఉంటారు. బట్ సడన్ గా బ్లాక్ క్యాట్ పైరేట్స్ లో ఒకడు ఉసోప్ నామితో మాట్లాడుతూ ఉండగా తనను ఒక వెపన్ తో తల మీద గట్టిగా కొట్టి ఇంజూర్ చేస్తాడు. దెబ్బకి ఉసోప్ కింద పడిపోతాడు. సో ఇంకా ఈజీగా ప్లాన్ ప్రకారమే అన్ని జరుగుతాయి అనుకుని ఆ పైరేట్ ముందరికి అడిగేస్తాడు. కానీ ఇంజూర్ అయినప్పటికీ ఉసోప్ ఆ పైరేట్ ని పట్టుకుంటాడు. వాడు మళ్ళీ తల మీద కొడతాడు. కానీ ఉసోప్ నా విలేజ్ వాళ్ళు అనుకున్నట్టే నేను చెప్పింది అబద్ధం అవ్వాలి. నా విలేజ్ ఈ రోజు ప్రశాంతంగా ఉండాలి. నేను దానికోసం ఏవైనా చేస్తాను అని అంటాడు. ఈ లోపలే ఇంకో పైరేట్ ఉసోప్ ని కత్తితో పొడవడానికి ట్రై చేస్తాడు. కానీ వాడిని నామి పడుకోబెడుతుంది. బట్ ఈ లోపలే మిగతా పైరేట్స్ నామి మీద అటాక్ చేసేసరికి తను కూడా ఇంజూర్ అవుతుంది. సో ఇప్పుడు బ్లాక్ క్యాట్ పైరేట్స్ కి విలేజ్ ని అటాక్ చేయడానికి ఎవ్వరూ అడ్డం లేరు. అందరూ పైరేట్స్ విలేజ్ వైపు పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎంత స్పీడ్ గా వెళ్లారో అంతే స్పీడ్ గా వెనక్కి ఎగురుకుంటూ వచ్చి పడతారు. వాళ్ళని ఆపింది ఎవ్వరో కాదు, లూఫీ అండ్ జోరో. ఎలా కనుక్కున్నారో తెలియదు కానీ ఇద్దరు కలిసి అవసరమైన టైంలో అక్కడికి రీచ్ అయిపోతారు. ఉసోప్ లిటరల్ గా వాళ్ళిద్దరి స్ట్రెంత్ ని చూసి స్టన్ అయిపోతాడు. ఇంకో పక్క క్లహడోర్ అదే మన కూరోకి ఎందుకని పైరేట్స్ ఇంకా విలేజ్ మీద అటాక్ చేయట్లేదో అర్థం కాదు. బ్లాక్ క్యాట్ పైరేట్స్ గనక ప్లాన్ ప్రకారం విలేజ్ ని గనక అటాక్ చేయకపోతే తన చేతులతో తనే చంపేద్దామని క్లహడోర్ సీ వైపు బయలుదేరతాడు. ఒకటే దెబ్బతో అందరి పైరేట్స్ ని వెనక్కి తోసిన లూఫీ అండ్ జోరాని చూసి జాంగో ఇలా అయితే కష్టమని తన క్రూ మెంబర్స్ అందరినీ వాళ్ళు ప్రపంచంలో అందరికంటే బలవంతులు అని నమ్మేలా హిప్నటైజ్ చేస్తాడు. తను హిప్నటైజ్ చేయగానే లిటరల్ గా ఒక మామూలు క్రూ మెంబర్ గట్టిగా కొండను కొడితే కొండ మొత్తం పగిలిపోతుంది. అలాంటి వాళ్ళు దగ్గర 100 మంది లూఫీ అండ్ జోరో వైపు వస్తారు. జోరో నామిని ఉసోప్ అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోమని చెప్తాడు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జాంగో తన క్రూ మెంబర్స్ ని హిప్నటైజ్ చేసినప్పుడు ఆ రింగ్ ని లూఫీ కూడా చూడడం వల్ల తను కూడా హిప్నటైజ్ అయిపోతాడు. దాని వల్ల లూఫీ బలం కూడా చాలా పెరిగిపోతుంది. మనోడు ఒక్కడే అందరినీ పడుకోబెట్టేస్తాడు అనమాట. లిటరల్ గా లూఫీ పరిగెత్తుకుంటూ వెళ్లి బ్లాక్ క్యాట్ పైరేట్స్ యొక్క షిప్ హెడ్ ని చీల్చి మరీ పైరేట్స్ అందరినీ కొట్టబోతాడు. బట్ ఈ లోపలే జాంగో తనని మళ్ళీ హిప్నటైజ్ చేయడం వల్ల లూఫీ నిద్రపోతాడు. లూఫీ నిద్రపోవడం వల్ల ఆ హెడ్ తన మీద పడుతుంది. ఇంకా క్లహడోర్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే వాళ్ళకి అడ్డంగా ఉన్నది జోరో మాత్రమే. ఇంకో పక్క క్లహడోర్ నార్త్ షోర్ వైపు వెళ్తూ ఉంటాడు. తనని తమనేగి చూసేసి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఇలా క్లహడోర్ నార్త్ షోర్ వైపు వెళ్లడం గురించి చెప్తాడు. క్లహడోర్ నార్మల్ గా మ్యాన్షన్ నుండి బయటికి రాడనమాట. సడన్ గా వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఉసోప్ చెప్పింది నిజమే అయి ఉంటుందని ఆ పిల్లలు కనిపెట్టేస్తారు. సో షోర్ వైపు వెళ్దామని వీళ్ళు కూడా డిసైడ్ అవుతారు. అదే టైంలో వీళ్ళకి కాయా కనిపిస్తుంది. కాయా అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే
ఉంటే కాయా నిద్ర లేచి చూడగానే మేరీ బాడీ అంతా బ్లడ్ తో కవర్ అయిపోయి ఉంటుంది. వెళ్లి ఫాస్ట్ గా తనని లేపడానికి ట్రై చేస్తే మేరీ బ్రతికే ఉంటాడు. సో మేరీ క్లహడోర్ గురించి కాయాకి అసలు నిజం చెప్పేస్తాడు. అండ్ మేరీ కాయాతో ఇప్పుడు క్లహడోర్ ని ఆపగలిగేది నువ్వే, సో నువ్వే వెళ్లి ఆపు అని చెప్తే కాయా క్లహడోర్ తో మాట్లాడడానికి బయలుదేరుతుంది. సో అలా వీళ్ళ నలుగురు కలుస్తారు. ఇంకో పక్క నార్త్ షోర్ దగ్గర జోరో ఒక్కడే మిగిలి ఉంటాడు. తనని చంపడానికి జాంగో న్యాబన్ బ్రదర్స్ అనే ఇద్దరిని దింపుతాడు. వాళ్ళిద్దరు బ్లాక్ క్యాట్ పైరట్స్ లో స్ట్రాంగెస్ట్ ఫైటర్స్. వాళ్ళిద్దరు పేర్లు శ్యామ్ అండ్ బుచ్చి. స్టార్టింగ్ లో వాళ్ళు ఫైట్ అంటే భయమైనట్టు యాక్టింగ్ చేస్తారు. శ్యామ్ భయపడుతూ జోరో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ గనక జోరో వీడు భయపడుతున్నాడు అని లైట్ తీసుకుంటే శ్యామ్ జోరోని చంపేద్దాం అనుకుంటాడు. బట్ జోరో శ్యామ్ పవర్ ని లాస్ట్ మినిట్ లో అంచనా వేయగలుగుతాడు అండ్ తన అటాక్ ని ఆపుతాడు. జోరో ఆ అటాక్ ని ఆపిన టైంలో శ్యామ్ జోరో యొక్క 2 కత్తుల్ని దొంగతనం చేస్తాడు. సో ఇప్పుడు జోరో దగ్గర మిగిలింది ఒకటే కత్తి. శ్యామ్ ఆ 2 కత్తుల్ని దూరంగా పడేసేసరికి ఆ 2 కత్తుల్ని అలా పడేసినందుకు జోరోకి చాలా కోపం వస్తుంది. సో ఫాస్ట్ గా శ్యామ్ యొక్క పొట్టని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ కట్ అయింది తన పొట్ట కాదు, శ్యామ్ యొక్క డ్రెస్. సో అది అంచనా వేయకపోవడం వల్ల శ్యామ్ జోరో వెనక్కి వెళ్లి తన 2 చేతుల్ని గట్టిగా పట్టుకొని నేల మీద పడుకోబెట్టేస్తాడు. శ్యామ్ అలా పట్టుకొని ఉంటే బుచ్చి తన పవర్ అంతా యూజ్ చేసి గాల్లోకి ఎగిరి మరి జోరో యొక్క తలని పగలగొట్టేద్దామని ట్రై చేస్తాడు. బట్ లాస్ట్ మినిట్ లో జోరో తప్పించుకుంటాడు. శ్యామ్ అండ్ బుచ్చి జోరో మీద కంటిన్యూస్ గా అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. జోరో తన సింగిల్ స్వాడ్ తోనే ఫైట్ ని మొత్తం కంటిన్యూ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు అలా ఫైట్ చేస్తూ ఉంటే ఉసోప్ దూరం నుండి బుచ్చిని అండ్ శ్యామ్ ని తన క్యాటపుల్ట్ తో స్నైప్ చేయడానికి ట్రై చేస్తాడు. జోరో దాన్ని ఫాస్ట్ గా గమనించి ఆ అటాక్ ని తనే తీసుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ ఆ అటాక్ గనక శ్యామ్ కి గాని బుచ్చికి గాని తగిలితే వాళ్ళు జోరోని వదిలేసి ఉసోప్ అండ్ నామిని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అది జోరోకి ఇష్టం లేదనమాట. సో నామి అది గమనించి జోరోకి ఎలాగైనా హెల్ప్ చేయాలి అనుకుని ఫాస్ట్ గా పరిగెడుతూ వెళ్లి జోరో యొక్క 2 స్వాట్స్ ని జోరోకి ఇద్దామని ట్రై చేస్తుంది. బట్ ఈ లోపలే జాంగో నామి మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసి తను కింద పడిపోగానే సడన్ గా అక్కడున్న పైరేట్స్ అందరూ సైలెంట్ అయిపోతారు. జాంగోతో సహా అక్కడున్న ప్రతి ఒక్క పైరేట్ లిటరల్ గా వనకడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ నార్త్ షోర్ దగ్గరికి క్లహడోర్ వచ్చేసి ఉంటాడు. క్లహడోర్ సిచ్యువేషన్ ని చూసి జాంగోని నువ్వు పనికిరావని తెలుసు కానీ ఇంత పనికిరావని నేను అనుకోలేదు. నా ప్లాన్ వేస్ట్ అవడం ఎట్టి పరిస్థితుల్లో నాకు నచ్చదు. నా ప్లాన్ గనక మీ వల్ల పాడైతే బ్లాక్ క్యాట్ పైరేట్స్ అందరినీ చంపేస్తాను అని చెప్తాడు. క్లహడోర్ అలా అనేసరికి బుచ్చి అండ్ శ్యామ్ వీడు మనల్ని చంపుతాను అంటున్నాడు. బ్లాక్ క్యాట్ పైరేట్స్ కి వీడు 3 years బ్యాక్ కెప్టెన్. 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా వీడు ఎప్పుడో వీక్ అయిపోయి ఉంటాడు. అండ్ ఈ 3 సంవత్సరాలు మేమిద్దరం చాలా పవర్ఫుల్ గా మారాం. వీడు మనల్ని చంపే లోపలే మనమే వీని చంపేద్దామని శ్యామ్ అండ్ బుచ్చి ఇద్దరు కలిసి క్లహడోర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళిద్దరూ అటాక్ చేసే లోపలే క్లహడోర్ వాళ్ళిద్దరు వెనక ఉంటాడు. వాళ్ళిద్దరు భుజాల మీద చేయేసి తన కత్తుల్ని బయటికి తీసి అవును నిజమే, నేను ఇప్పుడు మీ కెప్టెన్ కాకపోవచ్చు. నేను వేసిన ఈ ప్లాన్ లో నేను జస్ట్ క్లయింట్ మాత్రమే. నేను దీంతో ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను మీకు 5 minutes టైం ఇస్తున్నాను. మీరు గనక వీళ్ళందరినీ చంపి ప్లాన్ ప్రకారం విలేజ్ ని అటాక్ చేయకపోతే నేను ఇక్కడున్న ప్రతి ఒక్కడిని చంపేస్తాను అని క్లహడోర్ వాళ్ళిద్దరిని భయపెడతాడు. సో జోరో ఒక్కడిని చంపేస్తే ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది కాబట్టి బుచ్చి అండ్ శ్యామ్ ఇద్దరు జోరో మీద మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అవుతారు. జాంగో డిస్ట్రాక్టెడ్ గా ఉండడం చూసిన నామి జోరో యొక్క 2 కత్తుల్ని తన వైపు గట్టిగా తంతుంది. జోరో ఆ కత్తుల్ని పట్టుకొని టోరాగిరి అనే టెక్నిక్ ని యూజ్ చేసి బుచ్చి అండ్ శ్యామ్ ని ఒకటే దెబ్బకి పడుకోబెడతాడు. తన స్ట్రెంత్ చూసిన పైరేట్స్ అందరూ స్టన్ అవుతారు. జోరో వెనక్కి తిరిగి క్లహడోర్ వైపు చూస్తూ నిన్ను కూడా 5 నిమిషాల్లో చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. క్లహడోర్ అయితే రా చూసుకుందామని అంటాడు. బట్ ఈ లోపలే బుచ్చి మళ్ళీ పైకి లేచి జాంగో దగ్గర హిప్నటైజ్ చేయించుకొని జోరోతో మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఈ లోపల నామి లూఫీని కూడా నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. తను లూఫీని నిద్ర లేపే లోపలే తనని లేపేయాలి అని జాంగో నామి మీద ఒక డిస్క్ ని విసురుతాడు. కానీ ఈ లోపలే నామి లూఫీని నిద్ర లేపేస్తుంది. సో తను వెంటనే పైకి లేస్తాడు. లేవగానే జాంగో విసిరిన డిస్క్ లూఫీ తలకి తగులుతుంది. చచ్చిపోతాడేమో అనుకుంటాం, కానీ లూఫీ కింద కూడా పడకుండా ఆ డిస్క్ ని అలాగే బయటికి తీసి నొప్పితో చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. లూఫీకి చాలా కోపం వస్తుంది. సో నామి లూఫీని చూస్తూ నిన్ను లేపడంతో నా బాధ్యత ఫిల్ అయిపోయింది, వాళ్ళని ఓడించాల్సింది మాత్రం నువ్వే అని లూఫీతో అంటుంది. సో లూఫీ మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అయిపోయాడు. క్లహడోర్ ఏమో ఇంకా 3 minutes మిగిలిన్నాయి, ఒకవేళ గనక మీరు వీళ్ళని చంపకపోతే నేనే మీ అందరినీ చంపేస్తాను అంటాడు. సో బ్లాక్ క్యాట్ పైరేట్స్ అందరూ మళ్ళీ జోరో అండ్ లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు అటాక్ చేసే లోపలే కాయా వాళ్ళు ఫైట్ చేస్తున్న ప్లేస్ కి వచ్చేస్తుంది. క్లహడోర్ ఇది ఆపు అని గట్టిగా అరుస్తుంది. అండ్ మేరీ తనకి మొత్తం చెప్పేశాడనే విషయం క్లహడోర్ కి చెప్తుంది. క్లహడోర్ ఏమో వాడింకా బతికే ఉన్నాడా, వాడి మీద జాలి చూపించకుండా ఉండాల్సింది అని అంటాడు. సో కాయకు అర్థమైపోతుంది ఉసోప్ చెప్పినట్టుగానే క్లహడోర్ ఒక పైరేట్ అని. సో కాయా పక్కనే ఉన్న ఉసోప్ ని సారీ అడుగుతుంది తనని నమ్మనందుకు. ఉసోప్ రిటర్న్ లో నన్ను నమ్మకపోవడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఈ పైరేట్స్ నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోని గట్టిగా అరుస్తాడు. కానీ కాయా వినకుండా క్లహడోర్ తో నీకు డబ్బు కావాలంటే నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాను క్లహడోర్, నువ్వు ఈ సిరప్ విలేజ్ ను వదిలేసి వెళ్ళిపో అని అడుగుతుంది. దానికి క్లహడోర్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కాయా, నాకు కావాల్సింది నీ డబ్బు మాత్రమే కాదు, ఈ విలేజ్ ప్రజలు నేను ఒక మంచివాడిని అని నమ్ముతున్నారు, నాకు ఆ రెస్పెక్ట్ అండ్ పీస్
పీస్ కూడా కావాలి. నేను నీ దగ్గర నుండి తీసుకుంటే అది నాకు ఎప్పటికీ దొరకదు. నా మీద సింపతి అలాగే ఉండాలి అంటే నువ్వు బ్రతికి ఉండకూడదు అని చెప్తాడు. సో కాయాకి క్లాహడోర్ తనని ఖచ్చితంగా చంపడానికే ట్రై చేస్తున్నాడు అని క్లారిటీ వచ్చేస్తుంది. సో కాయా క్లాహడోర్ ని కాల్చడానికి గన్ని బయటికి తీస్తుంది. కాయా అలా చేయగానే క్లాహడోర్ తనకి లాస్ట్ 3 years తన కోసం స్పెండ్ చేసిన టైం అండ్ తను చేసినవన్నీ భరించింది తనని ఇప్పుడు చంపడానికే అని చెప్తాడు. క్లాహడోర్ అలా అనేసరికి కాయా మనసంతా ముక్కలైపోతుంది. ఎందుకంటే కాయా పేరెంట్స్ చనిపోయిన తర్వాత క్లాహడోర్ మాత్రమే తనకి తోడున్నాడు అండ్ క్లాహడోర్ తనకు ఒక ఫ్యామిలీ అని కాయా నమ్మింది. బట్ క్లాహడోర్ ఇదంతా చేసింది జస్ట్ డబ్బు కోసం అని తెలిసిన తర్వాత తను ఏడుస్తూ తన చేతిలో ఉన్న గన్ని కింద పడేస్తుంది. క్లాహడోర్ కాయాతో అలా మాట్లాడేసరికి ఉసోప్ కి కోపం వచ్చి క్లాహడోర్ ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ క్లాహడోర్ సైలెంట్ స్టెప్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి ఉసోప్ వెనకాల ప్రత్యక్షమవుతాడు. క్లాహడోర్ ఉసోప్ ని గాయపరిచే లోపలే లూఫీ తన చేతిని స్ట్రెచ్ చేసి క్లాహడోర్ ని గట్టిగా కొడతాడు. ఒక్కటే దెబ్బకి క్లాహడోర్ కింద పడిపోతాడు. క్లాహడోర్ అలా కింద పడగానే ఉసోప్ గ్యాంగ్ లో ఉన్న 3 పిల్లలు క్లాహడోర్ ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఉసోప్ వాళ్ళని ఆపేస్తాడు. సడన్ గా ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో జోరోకి అండ్ ఉసోప్ కి అస్సలు అర్థం కాదు. ఉసోప్ వాళ్ళని పారిపోమని చెప్తాడు. బట్ ఆ పిల్లలు ఉసోప్ తో కలిపి ఫైట్ చేస్తామని చెప్తారు. ఆ 3 పిల్లలు ఉసోప్ తో మాట్లాడుతూ ఉండగా క్లాహడోర్ మళ్ళీ పైకి లేస్తాడు. లేచి అలాగే నడుచుకుంటూ వెళ్లి ఉసోప్ ని కాల్తో తన్ని లూఫీని చూస్తూ అయితే నీకు డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయన్నమాట అని జాంగోతో నేను అక్కడున్న ఆ పిల్లాన్ని చూసుకుంటాను, నువ్వు కాయాని హిప్నటైజ్ చేసి తన చేతులతో లెటర్ రాయించి తనని చంపేయని చెప్తాడు. కానీ జాంగోకి అడ్డుగా జోరో నిల్చుంటాడు. కానీ జాంగో గట్టిగా బుచ్చి అనేసరికి బుచ్చి జోరో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బుచ్చి ఎగిరి దూకితే లిటరల్ గా కొండలే బద్దలైపోతాయి. జాంగో హిప్నటైజ్ చేయడం వల్ల బుచ్చి అంత పవర్ఫుల్ గా మారిపోయాడు. జోరో బుచ్చితో ఫైట్ చేస్తూ ఉంటే జాంగో కాయాని హిప్నటైజ్ చేసి తనతో లెటర్ రాయిద్దామని తన వైపు వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. ఉసోప్ తన గ్యాంగ్ లో ఉన్న 3 పిల్లలకి కాయాని కాపాడవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేస్తాడు. సో ఆ 3 పిల్లలు కాయాని తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతారు. క్లాహడోర్ జాంగోని వాళ్ళని ఫాస్ట్ గా ఫాలో చేయమని చెప్తాడు. సో జాంగో వాళ్ళ వెనకాల వెళ్తాడు. సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా మారిందని ఉసోప్ బాధపడతాడు. బట్ లూఫీ అండ్ జోరో నువ్వేం టెన్షన్ పడకు ఉసోప్, మేము దీన్ని చూసుకుంటామని క్లాహడోర్ అండ్ బుచ్చితో ఫైట్ కి రెడీ అవుతారు. ఇంకో పక్క జాంగో కాయా వాళ్ళ వెనక పడుతూ ఉంటాడు. మనం జాంగోని చాలా తక్కువ అంచనా వేస్తాం. తను తన డిస్కిల్ ని విసిరి ఈజీగా పెద్ద పెద్ద చెట్లను లేపేస్తూ ఉంటాడు. లిటరల్ గా కాయా వాళ్ళు కొంచెం దూరం కూడా వెళ్ళక ముందే జాంగో వాళ్ళని ఆపేస్తాడు. జోరో అండ్ లూఫీ అక్కడున్న సిచ్యువేషన్ ని మేం చూసుకుంటాం, నువ్వు వెళ్లి కాయాకి హెల్ప్ చేయని చెప్పేసరికి ఉసోప్ కాయా వైపు వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. తనని ఆపడానికి బుచ్చి ట్రై చేస్తే జోరో తన కత్తులతో బుచ్చిని నేలపైన పడుకోబెట్టి బంధించేస్తాడు. ఉసోప్ 2 అడుగులు ముందరకేసేసరికి తన బాడీలో స్ట్రెంత్ లేక అలాగే పడిపోతాడు. తను అలా పడిపోవడం చూసి క్లాహడోర్ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఉసోప్ తో నీ పరిస్థితి చూస్తే నాకు నవ్వు వస్తుంది, నువ్వు ఒకవేళ జాంగో వెనకాల వెళ్ళినా తను నిన్ను ఈజీగా చంపేస్తాడు అని నవ్వుతాడు. ఉసోప్ ఆ మాటలు విని నాకు తెలుసు నేను వాడంత బలవంతుని కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నా వాళ్ళని నేను కాపాడుకుంటాను అంటాడు. తన మాటలు విని జోరో ఉసోప్ వైపు చూసేసరికి బుచ్చి తప్పించుకుంటాడు. అండ్ అక్కడున్న బ్లాక్ క్యాట్ పైరేట్స్ ఉసోప్ పరిస్థితి చూసి నవ్వడం స్టార్ట్ చేస్తారు. లూఫీ వాళ్ళని చూసి మీరు గనక ఉసోప్ ని చూసి నవ్వితే మీలో ఒక్కడు ప్రాణాలతో మిగలడు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. దెబ్బక ఆ పైరేట్స్ భయంతో నోర్లు మూసుకుంటారు. బుచ్చి జోరో మీద అటాక్ చేసేసరికి పక్కకు తప్పుకోరా హౌలే అని ఒక్కటే దెబ్బకి జోరో బుచ్చిని చంపేస్తాడు. అండ్ ఉసోప్ ని భుజం మీద ఎత్తుకొని కాయా వాళ్ళ దగ్గరికి వెళ్లడం స్టార్ట్ చేస్తాడు. క్లాహడోర్ జోరోని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ క్లాహడోర్ జోరోని టచ్ చేయాలి అంటే ముందు లూఫీని దాటాలి. జోరో కాయా వాళ్ళు ఉన్న వైపు వెళ్లిపోతాడు. లూఫీ అండ్ క్లాహడోర్ భీకరంగా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. క్లాహడోర్ తన సైలెంట్ స్టెప్ అండ్ లెగ్ స్వీపర్ అనే టెక్నిక్స్ తో లూఫీని డామినేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ కెప్టెన్ లూఫీతో అలా ఫైట్ చేయడం చూసిన పైరేట్స్ కెప్టెన్ కూరో అని అరుస్తారు. క్లాహడోర్ వాళ్ళందరినీ నన్ను అలా పిలవకండి అని గట్టిగా తిడతాడు. ఎందుకంటే కూరో అనేవాడు నేవీ దృష్టిలో చనిపోయాడు అండ్ తనకి మళ్ళీ కూరోగా మారడం ఇష్టం లేదు. ఎందుకంటే తను ఒక పీస్ఫుల్ లైఫ్ ని కోరుకుంటున్నాడు కాబట్టి. అండ్ ఆ పీస్ఫుల్ లైఫ్ కోసం తను 3 years ఓపిక్ గా వెయిట్ చేశాడు. సో ఇప్పుడు క్లాహడోర్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి రెడీగా లేడు. క్లాహడోర్ లూఫీని ఎలాగోలాగా చంపేద్దాం అనుకుంటాడు. సో తన మీద తన క్లాస్ తో అటాక్ చేసినప్పుడు లూఫీ ఒక కొండని అడ్డంగా పెడతాడు. క్లాహడోర్ యొక్క క్లాస్ ఆ రాయికి గుచ్చుకుపోతాయి అండ్ లూఫీ ఆ క్లాస్ ని విరగ్గొట్టేస్తాడు. అండ్ ఆ పెద్ద రాయితోనే క్లాహడోర్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడున్న పైరేట్స్ వాళ్ళు చూస్తుంది నమ్మలేకపోతారు. ఇంకా క్లాహడోర్ చేతికి ఒక్క సైడ్ మాత్రమే క్లాస్ కంప్లీట్ గా ఉన్నాయి. సో గెలుపు లూఫీ సైడ్ ఉంటుంది అని అక్కడున్న పైరేట్స్ వాళ్ళ కెప్టెన్ ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే క్లాహడోర్ వాళ్ళని మీరు అరవడం ఆపండి, ఒక్కసారి వీడిని చంపేసిన తర్వాత మీలో ఏ ఒక్కడిని వదలను అని చెప్తాడు. ఆ పైరేట్స్ కి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళ విలేజ్ ని అటాక్ చేయడానికి వచ్చిందే వాళ్ళ కెప్టెన్ అయిన క్లాహడోర్ కోసం. అలాంటిది క్లాహడోర్ రిటర్న్ లో వాళ్ళనే చంపడానికి రెడీ అయ్యాడు. స్టార్టింగ్ నుండి క్లాహడోర్ బ్లాక్ క్యాట్ పైరేట్స్ తో పని అయిపోయాక వాళ్ళలో ఎవరిని ప్రాణాలతో వదలకూడదు అని డిసైడ్ అయి ఉంటాడు. ఎందుకంటే తన ప్లాన్ అంతా వర్కౌట్ అయిన బ్లాక్ క్యాట్ పైరేట్స్ లో క్రూ మెంబర్స్ బ్రతుకున్నంత కాలం కూరో బ్రతుకున్నాడనే విషయం నావీ వాళ్ళకి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది. సో కూరో తన పైరేట్ క్రూనే తను చంపుకోవడానికి రెడీ అవుతాడు. లిటరల్ గా తన క్రూ మెంబర్స్ ని తను పురుగుల్లా చూసి వాడుకుందాం అనుకుంటాడు. లూఫీ క్లాహడోర్
క్లహడోర్ యొక్క ప్లాన్ ని విన్న తర్వాత, నువ్వు ఎంత పెద్ద కెప్టెన్ అయినా నీ కింద 100 మంది పనిచేస్తున్నప్పటికీ నువ్వు ఉసోప్ ని ఓడించలేవో అని లూఫీ అంటాడు. క్లహడోర్ యొక్క క్లాస్ విరిగిపోయాయి కాబట్టి తనని లూఫీ తక్కువగా చూస్తున్నాడేమో అనుకుని, నేను ఈ విరిగిపోయిన క్లాస్ తోనే ఏం చేయగలుగుతానో చూపిస్తాను అని లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ లూఫీ క్లహడోర్ యొక్క నెక్స్ట్ స్టెప్ ని అర్థం చేసుకుని క్లహడోర్ ని గట్టిగా తల మీద కొట్టి, నీకు అసలైన పైరెట్ గా ఎలాగుండాలో తెలీదు అని అంటాడు. క్లహడోర్ పైకి లేచి, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నీకు రియల్ పైరెట్ అంటే ఎలా ఉంటాడో నేను చూపిస్తాను అని ఒక డిఫరెంట్ పొజిషన్ లో నిలబడతాడు. తను అలా నిలబడగానే బ్లాక్ క్యాట్ పైరెట్స్ అందరూ ఆ పొజిషన్ ని గుర్తు చేసుకుని భయంతో వణికిపోతారు. క్లహడోర్ షాకుషి అనే టెక్నిక్ ని యూజ్ చేసి సడన్ గా కనిపించకుండా మాయమైపోతాడు. లూఫీ చూస్తూ ఉండంగానే తన కళ్ళ ముందరే బ్లాక్ క్యాట్ పైరెట్స్ లో ఒక్కొక్కరిని క్లహడోర్ తన క్లాస్ తో చంపేస్తూ ఉంటాడు. క్లహడోర్ తన క్రూని ఒక్కొక్కరుగా చంపేస్తూ ఉంటే లూఫీకి చాలా కోపం వచ్చి, నీ క్రూని చంపడం ఆపి నీకు దమ్ముంటే నా వైపు రారా అని గట్టిగా అరుస్తాడు. లూఫీ మాటలకి రెచ్చిపోయిన క్లహడోర్ లూఫీ మీద అటాక్ చేస్తాడు. లూఫీకి గాయం అవ్వగానే లూఫీ క్లహడోర్ ని సెన్స్ చేసి క్లహడోర్ ని పట్టుకుని నేలకేసి కొడతాడు. క్లహడోర్ మళ్ళీ లేవగానే లూఫీ క్లహడోర్ తో, నేను నీలాంటి పైరెట్ ఎప్పటికీ అవ్వను అని తన చేతుల్ని కాళ్ళని రబ్బర్ బ్యాండ్లా మార్చి క్లహడోర్ చేతులు కాళ్ళని కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత తన తలని దూరంగా స్ట్రెచ్ చేసి చాలా గట్టిగా క్లహడోర్ తలని గుద్దుతాడు. దెబ్బకి క్లహడోర్ అన్కాన్షియస్ అయిపోతాడు. అదే కూరో అన్కాన్షియస్ అయిపోతాడు. కూరో ఓడిపోవడం తన పైరెట్ క్రూ ఫస్ట్ టైం చూసుంటారు. వాళ్ళందరూ లూఫీని, ఇంతకీ నువ్వెవరు అని అడుగుతారు. దానికి లూఫీ, నా పేరు మంకీ డి లూఫీ, నేను ఫ్యూచర్ లో పైరెట్ కింగ్ గా మారతాను అని క్లహడోర్ ని ఆ పైరెట్స్ పైకి విసిరి, వీడిని తీసుకెళ్ళండి, ఇంకెప్పుడు ఈ వైపు రాకండి అని వాళ్ళని తరిమేస్తాడు. దెబ్బకి బ్లాక్ క్యాట్ పైరెట్స్ అందరూ అక్కడి నుంచి పారిపోతారు. అంత ఫైట్ చేసిన తర్వాత లూఫీ కింద పడిపోవడానికి రెడీగా ఉంటాడు. బట్ నామి తనను వచ్చి పట్టుకుంటుంది అండ్ తన ఫ్రెండ్స్ కోసం లూఫీ ఎంత దూరం వెళ్తాడో అర్థం చేసుకుంటుంది. ఇంకోవైపు జాంగో కాయా వాళ్ళని పట్టుకునేసుంటాడు. పిల్లల్ని హిప్నటైజ్ చేసిన తర్వాత కాయాని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ కాయా కళ్ళు తెరవదు. సో తను బలవంతంగా కళ్ళు తెరిపించడానికి ట్రై చేస్తాడు. సడన్ గా ఉసోప్ గ్యాంగ్ పిల్లలు పైకి లేచి జాంగోని కొట్టడం స్టార్ట్ చేస్తారు. బట్ జాంగో ఆ ముగ్గురులో ఒకరైనా తమనేగిని పట్టుకొని గట్టిగా ఇంజూర్ చేస్తాడు. మిగతా ఇద్దరు పిల్లలు తట్టుకోలేక అరవడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళ అరుపులు కాయా వాళ్ళ కోసం వెతుకుతున్న జోరో అండ్ ఉసోప్ కి వినిపిస్తాయి. కానీ ఈ లోపలే జాంగో ఆ పిల్లలందరినీ దారుణంగా ఇంజూర్ చేస్తూ ఉంటాడు. కాయా దాన్ని చూడలేక, వాళ్ళని గాయపరచకు, నేను లెటర్ ని రాస్తాను అని చెప్పి లెటర్ ని రాయడం స్టార్ట్ చేస్తుంది. తను లెటర్ రాయడం కంప్లీట్ చేయగానే జాంగోకి కాయాతో పని లేదు కాబట్టి తనని తన డిస్క్ తో చంపేయబోతాడు. బట్ అది దూరం నుండి చూసి ఉసోప్ అండ్ జోరో గట్టిగా అరిచేసరికి జాంగో డీవియేట్ అవుతాడు. జాంగో డీవియేట్ అవ్వగానే ఆ పిల్లలు మళ్ళీ జాంగో మీద అటాక్ చేస్తారు. బట్ జాంగో మళ్ళీ ఆ పిల్లల్ని కొట్టి కాయాని చంపేయబోతాడు. ఈ లోపు జోరో పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు కొమ్మని కట్ చేస్తాడు. ఏంట్రా ఇది చెట్టు కొమ్మని కట్ చేస్తాడు అని మనకు అనిపిస్తుంది. బట్ కట్ చేసింది ఉసోప్ గురి తప్పకుండా అటాక్ చేయడానికి. ఉసోప్ క్యాటపుల్ తో కొట్టిన దెబ్బకి జాంగో కోమాలోకి వెళ్తాడు. సో రెండు సైడ్స్ వాళ్ళు కాపాడాలి అనుకున్న వాళ్ళని కాపాడేసుకున్నారు. ఉసోప్ తన గ్యాంగ్ లో పిల్లల్ని అక్కడ జరిగింది ఎవరికి చెప్పొద్దు అని చెప్తాడు. తన మాటలు విన్న కాయ, ఇక్కడ జరిగింది చెప్పకపోతే ఈ విలేజ్ వాళ్ళు నిన్నప్పటికీ ఒక అబద్ధం చెప్పే వాళ్ళలాగానే చూస్తారు, వాళ్ళు నిన్ను అపార్థం చేసుకోకుండా చూడాలి అని అంటుంది. ఆ ముగ్గురు పిల్లలు కూడా కాయ చెప్పింది కరెక్టే అని గట్టి గట్టిగా అరుస్తారు. బట్ ఉసోప్ వాళ్ళందరితో, వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటే చేసుకొనివ్వండి, నన్ను ఎప్పుడు అనుకున్నట్లుగానే వాళ్ళు నన్ను అనుకోని, ఇప్పుడు నా గురించి మీరు ఊరికే విలేజర్స్ తో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత ఏ పైరెట్ ఈ విలేజ్ కి రావడానికి ఇష్టపడడు. మనమేం చెప్పకపోతే ఈ విలేజ్ వాళ్ళు ముందు దేనికి భయపడకుండా ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళు, రేపటి నుండి కూడా అలాగే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఉండదు. సో మనమేం చెప్పకపోవడమే మంచిది అని చెప్తాడు. కాయాకి దీన్ని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ పిల్లలు ముగ్గురు వాళ్ళ కెప్టెన్ ఉసోప్ ని అర్థం చేసుకుంటారు. సో ఎప్పట్లాగే ఆ రోజు సాయంత్రం 7 గంటలకి ఉసోప్ కి పైరెట్స్ వస్తున్నారు అని అరవడం కుదరదు. ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ టైం 7 అయింది, ఉసోప్ ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఉసోప్ మొత్తానికి లూఫీ, జోరో అండ్ నామి దగ్గరికి వెళ్లి, మీరు లేకుండా ఇది నేను చేసేవాని కాదు, నా కోసం ఇంత చేసినందుకు మీకు థ్యాంక్ యూ అని చెప్తాడు. కాయా మ్యాన్షన్ కి వెళ్లి మేరీని కాపాడుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఉసోప్ లూఫీ వాళ్ళతో కలిసి తన పైరెట్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటాడు. సో తన గ్రూప్ లో ఉన్న ముగ్గురు పిల్లల్ని పిలిచి ఉసోప్ పైరెట్స్ ని డిస్బ్యాండ్ చేస్తాడు. డిస్బ్యాండ్ అంటే పైరెట్ క్రూ ని క్యాన్సిల్ చేయడం. ఉసోప్ అండ్ మిగతా ముగ్గురు పిల్లలు వాళ్ళకు పైరెట్ క్రూగా చేసినవన్నీ గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత లూఫీ వాళ్ళు బయలుదేరే రోజు కాయా లూఫీ వాళ్ళని కలిసి, మీరు ఒక పైరెట్ షిప్ కావాలన్నారు కదా, నేను ఇస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ పోర్ట్ కి వెళ్తారు. పోర్ట్ దగ్గర మేరీ డిజైన్ చేసిన గోయింగ్ మేరీ అనే షిప్ ని కాయా అండ్ మేరీ లూఫీ, నామి అండ్ జోరోకి గిఫ్ట్ చేస్తారు. లూఫీ వాళ్ళకి ఆ షిప్ పిచ్చగా నచ్చేస్తుంది. లూఫీ వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఉసోప్ తన లగేజ్ అంతా తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు. లిటరల్ గా ఉసోప్ బ్యాగ్ లో 10 మందికి సరిపోయేంత సరుకు ఉంటుంది. కాయా ఉసోప్ ని, అయితే నువ్వు సముద్రంలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నావు అన్నమాట అంటే ఉసోప్ అవునని చెప్పి తను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈసారి తను నిజంగా చేసిన సాహసాల గురించి చెప్తానని చెప్తాడు. కాయా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మొత్తానికి ఉసోప్ లూఫీ పైరెట్ క్రూలో జాయిన్ అయిపోయాడు. అండ్ షిప్ లోకి వెళ్లే ముందే ఉసోప్ కెప్టెన్
కెప్టెన్ గా ఉంటానని చెప్తాడు. బట్ లూఫీ ఒప్పుకోడనమాట. అండ్ మొత్తానికి లూఫీ, జోరో అండ్ నామితో ఉసోప్ యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు సిరప్ విలేజ్ నుండి దూరంగా వెళ్లిపోతారు. ఇప్పుడు ఉసోప్ వెళ్లిపోయాడు కాబట్టి ఉసోప్ రెగ్యులర్ గా చేసే అబద్ధాల డ్యూటీని ఆ ముగ్గురు పిల్లలు తీసుకుంటారు. కాయా ఉసోప్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నా తను వెళ్లిపోయిన తర్వాత చాలా బాధగా కూర్చొని ఉంటుంది. నేను అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి ఉసోప్ ని ఆపుంటే బాగుండేది కదా అని అంటుంది. అప్పుడు మేరీ కాయాతో ఉసోప్ చిన్నతనం గురించి తను విన్నది చెప్తాడు. అదేంటంటే ఉసోప్ వాళ్ళమ్మ జబ్బుతో మంచాన పడి ఉండేది. తను చనిపోయే ముందు దాకా ఉసోప్ రోజు పైరేట్స్ వస్తున్నారు, నాన్న వస్తున్నాడు, మనల్ని ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు, మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చమ్మా అని చెప్పేవాడు. వాళ్ళ నాన్న ఒక పైరేట్ కాబట్టి అలా పైరేట్స్ వస్తున్నారు అని చెప్తే వాళ్ళ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని ఉసోప్ రోజు ఇలా చేసేవాడంట. ఉసోప్ అంతా చేసిన ఉసోప్ వాళ్ళ అమ్మకి నిజం తెలుసు, వాళ్ళ నాన్న రాడని. కానీ ఉసోప్ వాళ్ళమ్మ ఒక పైరేట్ ని పెళ్లి చేసుకున్నప్పటికీ గర్వంగా ఒక పైరేట్ భార్యగా చనిపోతుంది. ఉసోప్ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఉసోప్ బాధని తట్టుకోలేక రోజు పైరేట్స్ వస్తున్నారు అని అరవడం స్టార్ట్ చేసేవాడు. సో అలా ఉసోప్ యొక్క అబద్ధాలు స్టార్ట్ అయి ఉంటాయి. ఉసోప్ అబద్ధాలు చెప్పుంటాడేమో గానీ తన ధైర్యం మాత్రం ఎప్పుడు అబద్ధం కాదు. అండ్ ఇప్పుడు ఉసోప్ కి మంచి ఫ్రెండ్స్ దొరికారు. ఈ జర్నీలో తనేం చేయబోతున్నాడు మనం నెక్స్ట్ ఆర్క్స్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మీకు గనక ఈ సిరీస్ నచ్చుతుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్ గా వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.